నీ ధర్మాన్ని నువ్వే అథపాతాళానికి తొక్కుతున్నావు. హిందూ ధర్మం అంతా వ్యక్తుల మీద, సమాజం మీద, రాష్ట్రం మీద, దేశం మీద, ప్రజల మీద, మనందరి మీద ఆధారపడి లేదా? మన ధర్మం నిలబడాలంటే మనమంతా ఆచరణలో ఆచరించాలి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే అక్కడ భక్తులు ఎవరు ఉండడం లేదు. సో ధర్మం ప్రకారంగా కథ వినాలి, పూజలో పాల్గొనాలి అని నీ ధర్మం చెప్పడం లేదా? పరాయి మతాల వైపు వెళ్తున్నారు. అక్కడ దర్గా దగ్గరకో, కందూరు దగ్గరకో, పీర్ల దగ్గరకో అక్కడ మాంసం పెడతా అంటే, మద్యం ఇస్తామంటే వెళ్తున్నారు. ఇప్పుడు చూసే రాజకీయ నాయకులు సభలు సమావేశాలప్పుడు కూడా ఒకప్పుడు పప్పన్నం పెడుతుండ్రు. ఇప్పుడు అక్కడ కూడా మాంసం పెట్టబట్టింది. ఎందుకు? మాంసానికి ఎందుకు అలవాటు పడుతున్నావు అంటే నీ సుఖం కోసం, నాలుక రుచి కోసం, నీ మనసు ఆనందం కోసం. ఇలా అయితే ధర్మం ఎలా నిలబడుతుంది? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము మన ధర్మాన్ని మనం మర్చిపోతుండడం వలనే అనేక పరాయి మతాలు లేచి కూసుకుంటున్నాయి. నీ ధర్మాన్ని నువ్వు రక్షించాలా, వేరే ఏదైనా వచ్చి రక్షిస్తుందా? బాగా ఆలోచించుకోవాలి. మన వేదాలు ఏంటి, మన ఉపనిషత్తులు ఏంటి, దాంట్లో సారాంశం ఏమిటి, మనం బ్రతికున్నంత వరకు దాని విషయాలు తెలుసుకోవాలా లేదా? ఇప్పుడు మనకు రామాయణం ఏం చెప్తుంది? పరస్త్రీని ఎవరైతే కాంక్షిస్తారో వాడు అథపాతాళానికి పడిపోతాడని రామాయణం చెప్తుంది. రామాయణంలో రావణాసురుడు రాముని యొక్క భార్య అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరించుకొని వెళ్ళడం వల్ల మరి చంపబడ్డాడు. అంటే దీని అర్థం ఏంది రామాయణంలో మనకు తెలుస్తుంది అంటే, ఎవరైనా పరాయి స్త్రీని కోరుకుంటే వానికి మరణమే అని తెలుస్తుంది. అంటే పరాయి స్త్రీని కోరుకోకూడదు అని తెలుస్తుంది. మరి మనం రామాయణం చదువుకుంటున్నాం, మనకు పరాయి స్త్రీని చూడకూడదని రామాయణం చెప్తుంది. కానీ మనం పరాయి స్త్రీని కోరుకుంటున్నాం. మన పక్కల స్త్రీని, మన భార్యను మనం కోరుకోవడం లేదు. భార్య అంటే విరక్తి, పరాయి స్త్రీ అంటే చాలా రోజుకు ఒక స్త్రీ అయినా పర్వాలేదు, గంటకు ఒక స్త్రీ అయినా పర్వాలేదు. ఎందుకు? మనం రామాయణం చూస్తున్నాం, వింటున్నాం, రామాయణం కథంతా మనకు తెలుసు, అయినా మనం అట్లా చేస్తున్నాం. పరాయి స్త్రీని కోరుకుంటే పతనమైన రావణుడు కథ మనకు బాగా తెలుసు, అయినా పరస్త్రీని కోరుకుంటున్నాం. తప్పెక్కడుంది? ధర్మంలో ఉందా, నీ లోపల ఉందా? ఎగ్జాక్ట్లీ నీ లోపలనే ఉంది. నీ మనసు ఏది ఆలోచించాలో అది ఆలోచించలేకపోతుంది. దానికి కారణం ఏమిటి? బాగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మహాభారతాన్ని, రామాయణాన్ని ఒక కథలాగా చూస్తున్నాం. ఒక సినిమాకు వెళ్తే ఆ సినిమాలో కథ జరుగుతుంది, హీరో హీరోయిన్, హీరో విలన్, కథలాగానే అనిపిస్తున్నాం తప్ప నిజమైనది మన భగవంతుని కథ, మనకి ఇది అవసరము, మన జీవితంలో కూడా మనం ఇలాగ ఉండాలి అని అనుకోవడం లేదు. మహాభారతాన్ని చూస్తే మహాభారతం కూడా అందరికీ ఆ సారాంశం అంతా తెలుసు. అంటే పాలోనికి పాలు ఇవ్వకూడదు అని, పాలోనికి పాలు ఇవ్వాలి, పాలోనికి పాలు ఇవ్వకుండా ఉండకూడదు. పాలోనికి పాలు ఎగనటువంటి దుర్యోధనుడు చంపబడ్డాడు, కౌరవులు 100 మంది చనిపోయారు, ఒక 5 మంది అయిన పాండవులకు భాగం ఇయ్యనందుకు వలనే చనిపోవడం జరిగింది. ఇది ధర్మం కాదు, పాలోనికి తప్పకుండా పాలు ఇవ్వాలి, రాజ్యం కానీ, భూమి కానీ, ఆస్తులు కానీ, సంపాదన కానీ ఇవ్వాలి. ఇది మహాభారతంలో ఉన్నదని అందరికీ తెలుసు. కానీ రామాయణం, మహాభారతం అంతా మనకు తెలిసిన పాలోనికి పాలు ఇవ్వడం అధర్మం అని మనం మాట్లాడుతున్నా, మనం మాటకం పాలోనికి పాలు ఇవ్వకూడతాం, పాలోనికి ముంచుదాం, పాలోనికి వస్తువులు ఇవ్వకుండా వాని భూమి ఆక్రమించుకోవాలి. ఇదే మన పని. ధర్మం ఎక్కడుంది? మనం చదువుకున్న దాంట్లో ధర్మం లేదా? మనం వింటున్న దాంట్లో ధర్మం లేదా? మనం వింటున్నాం, ఆచరణ చేస్తున్నాం. పాలోనికి పాలుగా కొట్టి 100 మంది కౌరవులు చంపబడ్డారనే నీతి సూక్తి ఇదంతా మనకు తెలియదా? ప్రతి నిత్యం చూస్తున్నాం కానీ ఒక కథలాగా భావిస్తున్నాం. దానిలాగా నేనెందుకు ఉండాలి? మరి భారతంలో పాలోనికి పాలు ఎగగొట్టేది తప్పు అని అంటున్నాము, మనం కూడా ఎగగొట్టడం తప్పు అని మనం ఎందుకు మన జీవితంలో మనం దాన్ని చూసుకోలేకపోతున్నాం? తప్పు ఎక్కడుంది? మన ధర్మం లోపల ఉందా, మన లోపల ఉందా? తప్పకుండా మన లోపలనే ఉంది అని అర్థం. మన ధర్మాన్ని మనం నిలబెట్టాలన్నప్పుడు, ధర్మం మన చెవుల పడితే, ధర్మాన్ని మన కళ్ళల్లో చూస్తే, అది ఆచరించినప్పుడే మన ధర్మం నిలబడుతుంది. ఎన్నో చూస్తున్నాం అగత్యాలను, చిన్నపిల్లలను మరి అత్యాచారాలు చేయడము, ముసలి వాళ్ళను అత్యాచారాలు చేయడము, ఎక్కడి మన ధర్మమా?
ఇది పరాయి ధర్మంలో ఆ దేశంలో అలా ఉంది, ఈ దేశంలో ఇలా ఉందని విన్నాం. కానీ మన దేశంలో జరుగుతుంది, మన వేదాలు ఉన్నటువంటి దేశంలో జరుగుతుంది, మన భగవంతుడు తిరిగినటువంటి నెలలో జరుగుతుంది. తప్పు ఎవరిది అంటున్నాం. చాలామంది చెప్తూ ఉంటారు, చెప్పేది నీతి సూక్తులే తప్ప ఆచరణలో లేకుండా ఉంటుంది. మనం చెప్పడం కాదు, చెప్పడం కంటే ముఖ్యం ఆచరించాలి అని చెప్తుంది మన శాస్త్రం. మన ఆచరణలో లేదు, చెప్పడానికి చాలా గొప్ప గొప్ప సూక్తులు ఉన్నాయి, ఆచరణలో మాటకం లేదు. కేవలం రామాయణాలను మహాభారతాన్ని కథలాగానే చూస్తున్నాం తప్ప మన జీవితాల లోపల దాన్ని అమర్చుకుని చూడలేకపోతున్నాం. తప్పెక్కడ జరుగుతుందో గ్రహించలేకపోతున్నాం. తప్పును నీ మనసులో నువ్వు ప్రశ్న వేసుకొని నీ మనసుకు నీవు ఆలోచన చేస్తే నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. ఆడవాళ్ళు రక్షణ లేదు, ఆడవాళ్ళకు రక్షణ కలిగినప్పుడే మన దేశం యొక్క ఖ్యాతి నిలబడుతుంది అని మనకు పురాణాదులు పుణ్యపురుషులు ఎంతోమంది వచించారు. టీవీల ద్వారా, పెద్దల ద్వారా, ప్రవచనాల ద్వారా అనేక విషయాలు వింటున్నాం, ధర్మ ప్రవచనాలు. కానీ మనం ఆచరిస్తున్నామా? మనం ఒకసారి మనసులో ప్రశ్న వేసుకోండి. మనం కేవలం ఆ గుళ్ళెనో భగవంతుడు ఉంటాడు అనుకుంటున్నాం, కేవలం గుడి లోపలనే దేవుడు ఉన్నాడు, మిగతా చోట్ల లేడని అనుకుంటున్నాం. ఇది ఎవరి తప్పు? చెప్పేవాళ్ళది తప్ప, వినేవాళ్ళది తప్ప? మన ధర్మములు ఏముంది? భగవంతుడు అంతటా ఉన్నాడని నోటికుంటా మాట్లాడతాం, కానీ భగవంతుని అంతటా చూడం, గుళ్ళను చూస్తాం. గుడిలో భగవంతుడు ఉన్నాడు, గుడి బయట లేడు అని దొంగతనాలు, అత్యాచారాలు, అబద్ధాలు, అసత్యాలు చెప్తాం. ఇది తగునా? భగవంతుడు అంతటా ఉన్నాడని ఇప్పుడు గ్రహిస్తే అప్పుడు నీకంత లోకమంతా ఆనందంగా కనిపిస్తుంది, నీ మనసంతా ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నీ ఎదుటి మనిషిలో నువ్వు భగవంతుని చూస్తే నువ్వు ఎదుటివాడిని మోసం చేయాలని నీకు రాదు, ఎదుటివాని మీద కక్ష తీర్చుకోవాలని రాదు, ఎదుటివానికి అబద్ధం చెప్పాలనేది రాదు. ఎప్పుడైతే మిగతా ప్రాణాల లోపల అన్నిటి లోపల భగవంతుడు ఉండాలనుకుంటే అనుకున్నావో అప్పుడు దానము, ధర్మము, నీతి, నిజాయితీ, సత్యం అనేది నిలుస్తాయి. కేవలం భగవంతుని గుడికి మటకం పరిమితం చేస్తున్నాం. ఇప్పుడు ఒక తోన దొంగతనం చేస్తున్నాం, 10 లక్షలు, భగవంతుడికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. అంటే భగవంతుడు 1 లక్ష రూపాయలు ఇవ్వడమే చూస్తున్నాడు, 9 లక్షలు 10 లక్షలు దొంగతనం చేసింది చూడడు అనుకుంటున్నాం. అంటే భగవంతుడు కళ్ళు లేని గుడ్డివాడని భావిస్తున్నాం. 10 లక్షలు నువ్వు ఎక్కడైతే దొంగతనం చేస్తున్నావో ఆ దొంగతనాన్ని భగవంతుడు అంతటా ఉన్నప్పుడు భగవంతుని కళ్ళు ఉంటే అంతటా చూడడా? నువ్వు దొంగతనం చేసిన దాన్ని చూడకుండా కేవలం అతనికి ఆభరణాల రూపంలో 1 లక్ష రూపాయలు ఇచ్చింది మాటకమే చూస్తాడా? ఒకసారి మన మనసును బాగా ప్రశ్న వేసుకోవాలి. మనం పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు వింటున్నాం, ఎంతవరకు అనుసరిస్తున్నాం? మనం మాలలు వేసుకుంటున్నాం, కానీ మాలలో ఉన్నప్పుడు మడిగట్టుకుంటాము, 3 పూటల స్నానం చేస్తాము, మంచి చక్కగా విభూతి ధారణ పెట్టుకుంటాము, తిలకధారణ పెట్టుకుంటాము, శుచి శుభ్రంగా ఉంటాం, మాటిగా కాళ్ళు కడుక్కుంటాం. మరి బహిర్భూమికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేస్తాం, బట్టలు ఉత్తుకుంటాం, వంట చేసుకుంటాం. 41 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. దేనికి? ఎక్కడ? నీవు మాలలో ఉన్నటువంటి ఏ ఆచారాలు పాటించావో అందులో ఒక్క ఆచారాన్ని జీవితంలో పాటించిన ఒక మాలకు పరమార్థం ఉంటుందని గ్రహించలేకపోతున్నావు. మాలది తప్ప, నీది తప్ప? మాలలో ఉన్న నియమాలలో ఎన్నో నియమాలలో ఒక నియమము నువ్వు పాటిస్తే నువ్వు వేసిన మాలకు అర్థం ఉంటుంది అని మనకు అనేక విషయాలు చెప్తున్నారు. మనం ఆచరిస్తలేం, చెప్తున్నాం, అంతకు మాటల వరకే పరిమితం అవుతుంది. అంటే ఆచరణ కావాలి. నీవు ఆచరించినప్పుడే సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ ఇవన్నీ నిలుస్తాయి. భగవంతుడు అంతటా ఉన్నాడు అని భావించు, నీకు ప్రతి ఒక్కటి భగవత్ స్వరూపంలో కనిపిస్తుంది. కేవలం గుడి లోపలనే దేవుడు ఉన్నాడని గుడ్డి గుర్తుగా మాట్లాడుకుంటున్నావు. నీ మనసులో నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావు. ఈ సమాజంలో ఇంత ధర్మాలు, ఇంత వేదాలు, ఇంత భగవత్ ఆరాధనలు, ఇంత హోమాలు, ఉపనిషత్తులు, ఈ రామాయణం, మహాభారతం, ఇంత పుణ్యపురుషులు, శ్రీకృష్ణుడు, రాముడు ఇలా ఉన్నటువంటి ఈ నెలలో అధర్మాలు జరుగుతున్నాయి, అసత్యాలు మాట్లాడుతున్నాం, అగత్యాలు చేస్తున్నాము, అత్యాచారాలు చేస్తున్నాం. తప్పు ఎక్కడ జరుగుతుంది? నీ మనసు నువ్వు ప్రశ్న వేసుకో, నీకు తప్పకుండా అవగతమవుతుంది. తప్పెక్కడో లేదు, నీ మనసులో ఉంది. నీ మనసు పరిపరివిధాలు ఆలోచిస్తుంది, కానీ నీ బుద్ధి మనసుకు జత కావాలి. నేను చేసేది తప్పు, నేను చెప్పేది ఒకలాగా ఉండకూడదు, చేసేది ఒకలాగా ఉండకూడదు,
నేను మహాభారతంలో, రామాయణంలో, పురాణంలో విన్నాను, నేను ఆ తప్పు, అక్కడ జరిగిన తప్పుని ఇక్కడ చేయను అని నువ్వు మనసులో అనుకో. అంతటా భగవంతు స్వరూపాన్ని చూసుకో. నీవు నిక్కచ్చిగా నీ జన్మ చరితార్థం అవుతుంది. నీ యొక్క భూమికి నీవు రుణం తీర్చుకున్నటువంటి వాడవుతావు. తల్లిదండ్రులు ఉంటారు, ఎక్కడో గుడికి వెళ్తాడు, లక్షల రూపాయలు అక్కడ దానం ఇచ్చి వస్తాడు, కానీ ఊర్లో ఉన్న గుడికి ₹1 ఇవ్వడు. గుడికి విగ్రహానికి ఎన్ని డబ్బులన్నా ఇస్తాం, కానీ అక్కడ పూజ చేసేటువంటి గుడి పూజారికి మటుకు ₹1 ఇవ్వం. మరి ఎంతోమందికో పేదవాళ్ళకు దానాలు ధర్మాలు చేస్తాం, కానీ తల్లిదండ్రులకు మటుకం ఒక చీరదేమో, ఒకనాడు కూర్చొని ప్రేమతో మాట్లాడడము, ఇంత అన్నం పెట్టడం. అంటే ధర్మం ఎక్కడ ఉంది, పొరపాటు ఎక్కడ జరుగుతుంది, అధర్మం ఎక్కడ జరుగుతుంది అని ఎంతోమంది తత్వవేత్తలు అనేక తత్వరూపాలలో మనకు అన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాన్నైనా మనం పట్టుకొని ఉన్నామా? భగవంతుని ముందల భజన కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క భజన కీర్తనలో అనేకమైనటువంటి అద్భుతమైన అర్థాలు ఉంటాయి. ఒక్క అర్థం పట్టుకున్న ఆ యొక్క తత్వాన్ని రాసినటువంటి పుణ్యపురుషునికి ఒక గౌరవం దక్కుతుంది, సమాజానికి ఉద్ధరింపేటటువంటి ఒక మార్గం దొరుకుతుంది. మనము ఎన్నో సూక్తులు వింటున్నాం, ఎన్నో నీతి వాక్యాలను వింటున్నాం, ఎన్నో శ్లోకాలను వింటున్నాం, అనేక పురాణాలు ఉన్నటువంటి ధర్మాలను మనం చూస్తున్నాం, కానీ ఏ ఒక్కటి ఆచరణ రూపంలో ధరించడం లేదు. మనం ఆచరిస్తూ ఉండాలి. రాముడు అనేటటువంటి వాడు సహనము. ఆ రోజు కైక మీ నాన్నగారు నాకు మాట ఇచ్చాడు, మీరు అరణ్యవాసం చేయాలి అంటే ఒక్క మాట ఎదురు మాట్లాడలేడు. తండ్రి మాటకు జవదాటకుండా ఓర్పుతో, సహనంతో, క్షమాగుణంతో ఎంత అద్భుతంగా ఉన్నాడు కనుక ఈరోజు మనం రాముని పూజిస్తున్నాం. మనం ఆచరణలో చూపించాడు రాముడు. ఆచరణాత్మకంగా, ధర్మబద్ధంగా, క్షమాగుణంతో, సహనంతో, ఓర్పుతో ఉన్నాడు కనుక ఈరోజు రాముడు మన గుండెల్లో వెలుస్తున్నాడు. ప్రతి ఒక్క ఆత్మరాముడిగా మనం కొలుస్తున్నాం. రామునికి అంత ఖ్యాతిని మనం ఇస్తున్నాం. అంటే ధర్మం వైపు నిలవడము గొప్పది, ఆచరణ చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్కసారి మా భగవతత్వాన్ని అందరి లోపల, అన్ని జీవాల లోపల, అన్ని ప్రాణుల లోపల, అంతటా నిండి నిబిడి గుర్తున్నటువంటి వాడు భగవంతుడు అని ఎప్పుడు భావిస్తావో అప్పుడు చక్కగా నీ మనసు మానసికంగా దృఢంగా ఒక శక్తితో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. నీ మనసులో అనేక సంకోచాలు, స్వార్థ బుద్ధి, ఎవరిని ఎట్లా ముంచాలి, డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటావు. ఎంతసేపు నీ కుటుంబం గురించే నీకు ఆలోచన, నీ పిల్లల గురించి ఆలోచన. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఇంకొకరిని మోసం చేస్తే అవతలి పిల్లలను, అవతలి తల్లిదండ్రులను మోసం చేసినట్టు కాదా? ధర్మబద్ధంగా నీవు నిలిచినప్పుడే సమాజం అంతా కూడా ధర్మంగా అవుతుంది. నువ్వు ధర్మంగా ఉండవు, సమాజాన్ని నిందిస్తావు. మన ధర్మంలో ఉండేది ఏంది, ఉండనిది ఏంది? మన ధర్మంలో ఉన్నదాన్ని నువ్వు ఒడిసి పట్టుకుంటే, మన ధర్మంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆచరిస్తే తప్పకుండా ఈ యొక్క నీ జన్మ చరితార్థం అవుతుంది. మన ధర్మము మనం పాటించాలి, ఇతరులను పాటింపజేయాలి. మనం ఎంతసేపు కథలలాగా, ఒక బొమ్మలలాగా భగవంతుడిని చూస్తున్నాం. చరిత్ర ఏదో సినిమా స్టోరీలలాగా వింటున్నాం, ఏదో శ్లోకాలు, భక్తి కీర్తనలు ఏదో పాటల రూపంలో వింటున్నాం. కాదు కాదు కాదు, అందులో తత్వము, అందుట్లో భావము నువ్వు మనసుకు ఎక్కించుకొని మరి మెదడులో పెట్టుకొని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడే ఆ కీర్తనకు, ఆ శ్లోకానికి, ఆ కథకు, మరి ఆ రాసిన తత్వానికి ఒక ఉపయోగం ఉంటుంది. నువ్వు పెద్దలను గౌరవించిన వాడు అవుతావు. నిత్యము మనము ఏం చేస్తున్నాం మనం ఆలోచించాలి. మన గుడి మీద ఒక మైకు పెడతాం, గంట ఒక శ్లోకం వస్తుంది, వింటున్నాం. కొన్ని రోజులు ఉన్న వరకు అది విరక్తి కలుగుతుంది. కాదు కాదు కాదు, అందులో భావాన్ని అర్థం చేసుకోవాలి అని. అందులో భావాన్ని అర్థం చేసుకొని నువ్వు చక్కగా దాన్ని ఆచరిస్తే నీకు అద్భుతం, అమోఘం, నీ జీవితం చరితార్థం. నీ ధర్మాన్ని నీవు ఆచరించు. ఆచరించినప్పుడే నీ ధర్మం నిలబడుతుంది, నువ్వు నిలబడతావు.